ఒకరోజు అడవిదారిలో ఉదయాన్నే ఒక చిన్న అబ్బాయి ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనలా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్లడాన్ని ఒక దేవత చూసింది. సరిగ్గా సాయంకాల సమయంలో అదే అబ్బాయి అదే దారిలో మళ్ళీ వెళ్లటం చూసింది. అప్పుడు కూడా ఆ పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయాన్నే ఏడుస్తూ వెళ్లిన పిల్లాడు సాయంత్రం కూడా ఏడుస్తూనే తిరిగొస్తున్నాడే, అసలు వీడి సమస్య ఏమై ఉంటుంది? ఇలా ఆలోచిస్తూనే ఉంది ఆ దేవత. మర్నాడు ఉదయం కూడా ఆ పిల్లాడు అలాగే ఏడ్చుకుంటూ వెళ్లసాగాడు. అలాగే సాయంత్రం కూడా ఏడ్చుకుంటూ తిరిగొచ్చాడు. అప్పుడా దేవత ఆ పిల్లాణ్ణి పిలిచింది. ఏంటి చెప్పండి అని ఆ పిల్లాడు అడిగాడు. అప్పుడా దేవత, ఇలా చూడు పిల్లోడా, నేను నిన్ను రోజూ చూస్తున్నాను. ఉదయాన్నే వెళ్లేటప్పుడు ఏడుస్తూనే వెళ్తున్నావు, సాయంత్రం తిరిగొచ్చేటప్పుడు ఏడుస్తూనే వెళ్తున్నావు. అసలు నీ సమస్య ఏంటి అని ఆ దేవత అడిగింది. అందుకా పిల్లాడు, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, అందుకే ఏడుస్తున్నాను అని చెప్పాడు. అందుకా దేవత, నువ్వేం చెప్తున్నావు, అర్థమయ్యేలా చెప్పు అని అడిగింది. నేను రోజు పాఠశాలకి వెళ్ళొస్తున్నాను. ఇలా చూడండి, నా కాళ్ళకి చెప్పులు లేవు. వెళ్ళేటప్పుడు రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి తెలుసా, అందువల్లే కాళ్ళు నొప్పొస్తున్నాయి. కాబట్టే పాఠశాలకి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాను, వచ్చేటప్పుడు ఏడుస్తున్నాను అని ఆ పిల్లాడు చెప్పాడు. అప్పుడా దేవత, ఏ మీ అమ్మా నాన్నల్ని చెప్పులు కొనివ్వమని అడగలేదా అని చక్కగా ప్రశ్నించింది. లేదు అని ఆ పిల్లాడు చెప్పాడు. ఎందుకు అడగలేదు అని ఆ దేవత అడిగింది. ఎలా అడగగలను, నాకు నాన్న లేడు, అమ్మే ఉంది. అమ్మ కూలి పని చేసి నన్ను చదివిస్తోంది. ఆవిడికి ఎప్పుడూ పని దొరకదు కదా. మేము రోజుకి 3 సార్లు భోంచేయడమే గొప్ప విషయం. ఎంత కష్టపడి మా అమ్మ నన్ను చదివిస్తుందో తెలుసా? అటువంటప్పుడు నేనావిడ్ని చెప్పులు కొనివ్వమని అడిగితే ఆవిడ ఖచ్చితంగా కొనివ్వలేదు. చెప్పులు కొనిచ్చేటంత డబ్బు ఆమె దగ్గర లేదు. అందువల్లే నేను కొనివ్వమని అడగలేదు. నడిచేటప్పుడు కాళ్ళు నొప్పొస్తాయి, కానీ కొద్దిసేపటి తర్వాత నొప్పి తగ్గిపోతుంది అని ఆ పిల్లాడు చెప్పాడు. దేవతకి ఆ పిల్లాడి మాటల్ని వింటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ చిన్న పిల్లాడు ఎంత చక్కగా కుటుంబంలోని పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నాడు అని ఆలోచించి ఎంతో ఆశ్చర్యపడింది ఆ దేవత. సరే పిల్లోడా, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పింది ఆ దేవత. చెప్పిన క్షణమే ఆ దేవత చేతిలోకి బంగారు చెప్పులు వచ్చాయి. వాటిని ఆ పిల్లాడికి ఇచ్చింది. ఇదిగో పిల్లోడా, ఇవి బంగారు చెప్పులు, వీటిని నీ దగ్గరే ఉంచుకో అని ఆ దేవత చెప్పింది. వెంటనే ఆ పిల్లాడు, బంగారపు చెప్పులంటే వీటిల్ని వేసుకుని నడవగలవా అని అడిగాడు. లేదు, కుదరదు అని దేవత చెప్పింది. అలా అయితే నాకు మామూలు చెప్పులు ఇవ్వండి అని ఆ పిల్లాడు అడిగాడు. బంగారు చెప్పుల్ని ఎందుకు వద్దంటున్నావు అని ఆ దేవత అడిగింది. బంగారు చెప్పుల్ని అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇప్పటికి నాకు మామూలు చెప్పులుంటే సరిపోతుంది. మీరు నాకు మామూలు చెప్పుల్ని ఇస్తే నేను సంతోషిస్తాను అని చెప్పాడు. ఆ క్షణంలోనే బంగారు చెప్పులు మాయమైపోయాయి. అదే సమయంలో మామూలు చెప్పులు ఆ దేవత చేతిలోకి వచ్చాయి. వాటిని ఆ పిల్లాడికి ఇచ్చింది. ఆ పిల్లాడు వాటిని కాళ్ళకి ధరించాడు. వాడికా చెప్పులు సరిగ్గా సరిపోయాయి. దేవతకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ చెప్పుల్ని నాకిచ్చినందుకు మీకు ధన్యవాదాలు. వీటిని మీరు నాకు అప్పుగానే ఇచ్చారు. నేను బాగా చదివి పెద్దవాణ్ణయ్యాక మంచి ఉద్యోగం చేసి మీరిచ్చిన ఈ అప్పుని త్వరగా మీకు తిరిగి ఇచ్చేస్తాను, సరేనా అని ఆ పిల్లాడు చెప్పాడు. ఆ పిల్లాడి మాటలు
ఆ దేవతకి ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఆ పిల్లాడికి ఏదో ఒక సాయాన్ని చేయాలనే ఉద్దేశంతోటి డబ్బుతో ఉన్న ఒక సంచిని రప్పించి ఆ సంచిని ఆ పిల్లాడికి ఇచ్చింది. ఇదిగో, దీన్ని తీసుకువెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. మీ అమ్మ నువ్వు కష్టాల్నుంచి బయటపడటానికి ఇది మీకు సాయపడుతుంది అని ఆ దేవత చెప్పింది. వద్దు, ఇది నాకు వద్దు అని ఆ పిల్లాడు ఆ సంచిని తిరస్కరించాడు. అప్పుడా దేవత, పిల్లాడా, నువ్వు ఇప్పటికీ దీన్ని తీసుకో, ఒక అప్పుగానే ఉంచుకో. నువ్వు చదివి పెద్దవాడివయ్యాక మంచి ఉద్యోగం తెచ్చుకుని బాగా సంపాదిస్తున్నప్పుడు ఈ డబ్బుని నువ్వు నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు. కాని అదే సమయంలో ఈ విధంగానే పాఠశాలకు వెళ్లడానికి ఎవరైనా కష్టపడుతుంటే గనక, లేక చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నా సరే, నువ్వు నాకివ్వవలసిన ఈ డబ్బుని వాళ్ళకిచ్చి చక్కగా సహాయం చెయ్యి అని ఆ దేవత చెప్పింది. దేవత చెప్పింది కూడా కరెక్టే అని ఆ పిల్లాడికి అనిపించింది. వెంటనే ఆ పిల్లాడు సరే అని చెప్పి ఆ డబ్బుల సంచిని దేవత దగ్గర్నుంచి తీసుకున్నాడు. ఆ తర్వాత తన ఇంటి దిశ వైపుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను చదివి పెద్దవాడయ్యాక చదువు కోసం కష్టపడుతున్న వాళ్ళకెంతో మందికి ఆ పిల్లాడు సాయం చేశాడు.